బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ప్రేమ పేరుకు రెండక్షరాలే కానీ దీని వల్ల జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడాలి అంటే మాటలు కూడా సరిపోవేమో అనిపిస్తుంది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, అసలు ఒకప్పుడు ప్రేమ అంటే చాలా గొప్పది అనేది చూసాం మనం. ముఖ్యంగా పేరుకు రెండు అక్షరాలు అనేటువంటి దానికి ఉన్నటువంటి గొప్పతనం గురించి మాటలు కూడా చెప్పలేమేమో అనిపించింది. అంటే ప్రేమ అంటే కేవలం ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మాత్రమే కాదు. తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉంటుంది, పిల్లల మధ్య ప్రేమ ఉంటుంది, అన్నా చెల్లెల మధ్య ప్రేమ ఉంటుంది, అన్నా తమ్ముళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది, అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది, స్నేహితుల మధ్య కూడా ప్రేమ ఉంటుంది. సో ఈ ప్రేమ అనే అర్థానికి మరో అర్థం తీసుకొచ్చారేమో అనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తే. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, మనం నిన్న చూసాము, కన్న తల్లిని కూతురే ప్రేమ కోసం అతి కిరాతకంగా చంపింది. అసలు నేను నా నోటితో ప్రేమ అనే మాట మాట్లాడాలంటే కూడా నాకే నిజంగా చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయికి 15 సంవత్సరాలు, అబ్బాయికి 19 సంవత్సరాలు. దాన్ని ప్రేమ అంటే నిజంగా కింద కామెంట్ రూపంలో నన్ను కూడా వ్యూవర్స్ గట్టిగా వేసుకుంటారేమో అనిపిస్తుంది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే 100% అది ప్రేమ అయితే కాదు, కామం అని చెప్పొచ్చు. మరి కామం పేరుతో కన్న తల్లి చంపినటువంటి ఒక అమ్మాయి, ఇక రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో పెళ్ళైనటువంటి ఆడవాళ్ళే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను చూసినటువంటి అంశాలు బేస్ చేసుకునే మాట్లాడుతున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూసాము, ప్రేమ ఒక ఎత్తు అయితే పెళ్లి ఇంకో ఎత్తేమో అనిపిస్తుంది. పెళ్లి తర్వాత నెల రోజులకి చంపేస్తూ ఉన్నారు భర్తల్ని, మరికొంతమంది అయితే హనీమూన్కి తీసుకెళ్లి చంపేస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది అయితే చంపేసి డ్రమ్ములో పెట్టి పైన సిమెంట్ కూడా వేసేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే అసలు మనుషుల యొక్క సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, సమాజం ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాం అన్న ఆలోచనలతోనే లిటరలీ బుర్ర పగిలిపోయేలా ఉంది. సో ఇప్పుడు మరో అంశం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి ఇది కూడా ప్రేమకు సంబంధించిందేనా అంటే 100% ప్రేమకు సంబంధించిందే. సో ప్రేమ అని మనం టైటిల్ పెట్టుకోవాల్సి వస్తుంది తప్పితే 100% అది ప్రేమ అయితే కాదు. ఖచ్చితంగా 100% అది కామం అనే చెప్తా నేను. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, సరే దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసినట్టయితే, రేనా అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి చెన్నైలో ఉంటది. సో ఈ అమ్మాయి తన ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి తన సీనియర్ని ప్రేమించింది. సో మరి ప్రేమించినప్పుడు జనరల్గా ఏదో అంటారు కదా, నువ్వు ప్రేమించిన వ్యక్తికి నీ ప్రేమ విలువ అంటే నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని అంటారు. సో అమ్మాయి తప్పులేదు, హ్యాపీగా తన సీనియర్ దగ్గరికి వెళ్ళి తన ప్రేమ గురించి చెప్పడం జరిగింది. సో తనకి ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేస్తాడు, ఇష్టం లేకపోతే సారీ నేను కమిటెడ్ అని అంటాడు, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు, లేకపోతే నాకు ఫ్యూచర్లో రాబోయే వైఫ్ క్వాలిటీస్ నీలో లేవంటాడా, లేకపోతే ఇంకోటి రీజన్. సో ప్రేమించడం వరకే నీ బాధ్యత, ప్రేమించడం వరకే నీ హక్కు. అవతల వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకోకపోవడం అనేది వాళ్ళ విషయం, వాళ్ళ వ్యక్తిగత విషయం. సో దాన్ని జడ్జ్ చేసే రైట్ మన ఎవరికీ లేదు. కానీ ఎప్పుడైతే తన సీనియర్ తన ప్రేమని నిరాకరించాడో ఆ విషయాన్ని కోపంగా అమల్చుకున్నటువంటి రేనా చేసినటువంటి పని గురించి తెలిస్తే అందరూ ఏంట్రా మనుషులు ఇలా ఉన్నారు అనిపిస్తుంది. ఆ అమ్మాయి చేసిన పని ఏంటంటే, ఎంతైనా సాఫ్ట్వేర్ కదా, సో సాఫ్ట్వేర్ తెలివితేటలు మొత్తం ఉపయోగించేసి దాదాపుగా 11 రాష్ట్రాలకి బాంబు బెదిరింపులు అంటూ కొన్ని మెయిల్స్ అయితే పంపించడం జరిగింది. అది కూడా ఎవరి పేరు మీద పంపించడం జరిగింది, తాను ఎవరినైతే ప్రేమించిందో తన సీనియర్ తనకి సంబంధించినటువంటి పేరుతో కొన్ని ఫేక్ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి దాదాపుగా 11 రాష్ట్రాలకి బాంబు బెదిరింపులు పంపించడంతో పాటు తన ప్రేమను నిరాకరించాడు అనే కోపంతో ఆ అబ్బాయి మీద ఉగ్రవాది అనే ముద్ర వేయాలనే ఆలోచనతో ఆ అమ్మాయి ఈ పని చేసింది. కానీ సాఫ్ట్వేర్ తెలివితేటలు బాగా వాడింది. కానీ తాను మర్చిపోయిన విషయం ఏంటంటే, తన ఒరిజినల్ మెయిల్ ఐడి, తాను క్రియేట్ చేసినటువంటి ఫేక్ మెయిల్ ఐడీలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక్క మొబైల్ నుంచే లాగిన్ అవ్వటం జరిగింది. సో మరి ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఆ అమ్మాయిని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు కదా, పోలీసులకి చాలా ఈజీగా ఆ అమ్మాయిని పట్టుకున్నారు. సో పట్టుకొని అసలు విషయం అడిగితే అమ్మగారు మ్యాటర్ మొత్తం కక్కేశారు. ఎస్, నేనే పంపించాను. ఎందుకు పంపించానంటే, నా సీనియర్ని నేను లవ్ చేశాను, నేను ప్రపోజ్ చేశాను, అమ్మాయిని నేను ప్రపోజ్ చేస్తేనే ఆయన యాక్సెప్ట్ చేయలేదు. మరి యాక్సెప్ట్ చేయనప్పుడు ఏం చేయాలి, నా యుగో హర్ట్ అయింది, ఎలాగైనా తన సొంతం చేసుకోవాలి అనుకున్నాను, తన సొంతం అయ్యేలా లేడు, సో నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కడానికి వీలు లేదు అనే ఒక
పిచ్చి ఆలోచనలతో నేను ఈ పని చేశాను అన్నట్టుగా ఆ అమ్మాయి చాలా చాకచక్యంగా ఒప్పుకున్నట్టయితే తెలుస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే అంటే మనుషుల యొక్క మైండ్ సెట్ కానీ ఇదంతా కూడా క్రైమ్ రేట్ పెరుగుతుంది అని అంటే డెఫినెట్ గా పెరుగుతుంది. ప్రేమ అనే పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు అవ్వచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి పనులు అవ్వచ్చు, ఇవన్నీ చూస్తే మాత్రానికి పేరుకి ప్రేమ అనే ఒక ముసుగులో దాని వెనకాల చేస్తున్నటువంటి పనులనే చెప్పొచ్చు ఇవన్నీ. సో దయచేసి మీకు నిజంగా అవతల వాళ్ళ మీద ఇష్టం లేదా పెళ్లి తర్వాత వదిలేయండి, హ్యాపీగా డివోర్స్ ఇచ్చేసండి. ఆయన బ్రతుకు ఆయన బ్రతుకుతాడు. మీరు ఎవరితో ప్రేమ పేరుతో మీకు ఒక కాము ఉంది కదా, ఆ కాము ఎవరితో కావాలనుకుంటే వాళ్ళతో హ్యాపీగా వెళ్ళిపోండి. కానీ దయచేసి మీ భర్తల్ని మాత్రం చంపకండి. ముఖ్యంగా పిల్లలు కూడా చెప్పేది ఒకటే, ప్రేమ పేరుతో మీ తల్లిదండ్రులు మీరు మోసం చేయకండి. దయచేసి పిల్లలు కూడా మీరు ఎవరినన్నా ఇష్టపడితే వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పండి. మీకు ఏది మంచి ఏది చెడో వాళ్ళు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీరు కొంచెం హర్ట్ అయితే కొన్ని రోజులు భరించండి, అంతేగాని తల్లిదండ్రులు చంపే హక్కు కూడా మీకు ఎవరికీ లేదు. సో దయచేసి ఈరోజు క్రైమ్ రేట్ పెరుగుతుంది అని అంటే మన ఆలోచన విధానం, మనం చేస్తున్నటువంటి పనుల వల్లే క్రైమ్ రేట్ పెరుగుతుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి మనం ఏం చేస్తున్నాము, మనం చేసే పని వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది కుటుంబానికి కానీ సొసైటీ కానీ, ఇవన్నీ ఆలోచించుకొని దయచేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్టా కాదని 1కి 2 సార్లు ఆలోచించుకోండి.